తీసుకుంటున్నాం అన్నప్పుడు మనం ఎంతసేపటికి వీళ్ళు వచ్చే ఉద్యోగం చెప్తారు కానీ పోయిన ఉపాధి చెప్పరు. ఇది మిస్ అవుతున్నది లాజిక్. ఇండియాలో మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే, నువ్వు 100 ఎకరాలు తీసుకున్నప్పుడు 100 ఎకరాలలో 100 ఇండస్ట్రీస్ వచ్చి ఒక్కొక్క ఎకరం ఇండస్ట్రీలో 10 మందికి ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఇట్స్ గుడ్, మంచిది. ఎందుకంటే ఒక ఎకరం మీద 5గురు ఆధారపడుతున్నాం. ఇప్పుడు 10 మందికి ఉపాధి వచ్చిందని 10 కుటుంబాలు, 10 నలుగురు 40 మంది బతికినట్టు అక్కడ. ఇది నేను ఒప్పుకుంటా. ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈలతో ఆ బెనిఫిట్. అదే నువ్వు అట్లా కాకుండా ఒక 1000 ఎకరాలు ఒకడికి ఇచ్చి ఆ 1000 ఎకరాల్లో వాడు 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తానంటే 1000 ఎకరాల వల్ల నష్టపోతున్నది ఎంత? నువ్వు గుజరాత్ లో కౌంట్ వేస్తుంది అది. అందుకని వాళ్ళు జాగ్రత్తగా. ఒక పక్క ఇది మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ పెరిగిపోతుంది, పంటల భూములన్నీ కాంక్రీట్ జంగిల్ గా మారిపోతున్నాయి. ఇంకో పక్క ఇలాంటి ఎల్నీలో ఉపాధి. సార్ నాకు తెలిసి, అంటే మీరు ఇంకా తక్కువ చూసుంటారు, 8 రూపాయలు కిలో బియ్యం దగ్గర నాకు అవగాహన ఉంది సార్. ఇప్పుడు దాదాపు 65 ఎంతో మనం వాడే, ఇంకా ఎక్కువ కూడా ఉండుండొచ్చు. కానీ ఎంత పెరిగిందంటే, కానీ అన్ని ఉపద్రవాల మధ్యలో వచ్చిన ఈ స్థాయి చూడలేదు. ఇదే కనుక జరిగితే ఇంకా రేపు పొద్దున్న ఈ తినే ఫుడ్ విషయంలో ఇంకా ఏంటి పరిస్థితి? అంటే నేను ఒక్క విషయం ఈ రోజు కూడా మదన పడుతున్నా. అంటే ఇది నా వయసు రీత్యా నాకు పెరుగుతున్నదా ఏంటి అనేది అర్థం కాదు. నేను 2 రూపాయల బియ్యం అప్పుడు చూసా. నేను 2 రూపాయల షాప్కి వెళ్ళి